వెల్కమ్ టు అమ్మాస్ వంటశాల బై సీకే. ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: టమోటాలు ఒక 6 తీసుకున్నాను, కొంచెం చింతపండు తీసుకున్నాను, తర్వాత మెంతులు, కారం, ఉప్పు, తెల్లగడ్డలు, ఆవాలు, ఆయిల్. ఇవి దీని టమాటా పచ్చడి కావాల్సిన పదార్థాలు. ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. 6 తీసుకున్నాను కదండి, అవన్నీ ముక్కలు చేసేసాను. ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను, చింతపండు వేసేసాను, సాల్ట్ వేసేసాను. ఇవన్నీ మెత్తగా నేను మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు టమాటాలు, చింతపండు, సాల్ట్ మిక్సీ పెట్టేశాను. తర్వాత బాండల్లో ఆవాలు 1 స్పూను, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఎర్రగా చిటపట అనే వరకు వేపుకున్న తర్వాత బాగా దీన్ని మెత్తగా పొడి చేసేసుకోండి. ఈ రెండింటిని కలిపి ఒక బాండల్లో ఆవాలు వేసాను. ఆవాలు వేసి 2 ఎండుమిర్చి వేసేయాలి. చిటపట అయిన తర్వాత ఆవాలు, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, పచ్చడికి ఎక్కువ పడుతుంది. ఒక 4 స్పూన్స్ వేసాను నేను ఆయిల్. ఎండుమిర్చి వేసాను. తర్వాత తెల్లగడ్డలు, కరివేపాకు వేసాను. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం టమోటా అవన్నీ గుజ్జు చేసుకున్నాం కదండి, ఆ గుజ్జు దీంట్లో పోసేయాలి. ఇప్పుడు టమాటా గుజ్జు ఉంది కదా, అది పోసేసాను దాంట్లో తిరగమాతలో. ఇప్పుడు కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. దీంట్లోనే కారం వేసుకోండి. నేను ఎండుమిర్చి ఓన్లీ 2 వేసాను. ఇప్పుడు కారం మనకి దానికి సరిపడినంత కారం వేయండి. నేను ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. అంటే ఆల్రెడీ టమోటా కొంచెం పుల్లగా ఉంటుంది, చింతపండు వేసాం కాబట్టి ఒక 3 స్పూన్స్ కారం వేసి మళ్ళీ చెక్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలండి. పచ్చి వాసన, మనము అన్ని పచ్చి వేసాను కదా టమోటాలు, అందుకని ఇది బాగా బాయిల్ అయ్యి కొంచెం దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి తేలే వరకు బాయిల్ చేసుకుందాము. వచ్చినప్పుడు కొంచెం దగ్గరగా వస్తుంది అన్నప్పుడు కొంచెం ఇంగు వేసుకోండి, పొడి స్మెల్ బాగుంటుంది. తర్వాత పొడి చేసి పెట్టుకున్నాను కదా నేను, ఆవాలు, మెంతులు, ఆ పొడి వేసేస్తున్నాను. ఇంకా కొంచెం సేపు దగ్గరకు రావాలి, దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఈ పొడి వేసేసాను. పొడి వేసి కొంచెం మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడకబెడదాము. బాగా మిక్స్ చేసేసుకోండి. పొడి, కొంచెం ఇంగువ పొడి. అంతేనండి, దగ్గరకు వచ్చింది చూడండి. ఎంతో రుచిగా ఉండే టమోటా పచ్చడి ఈజీగా ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేయండి. మరి యమ్మీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అవుతుంది. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం మీరు అమ్మాస్ వంటశాల బై సీకేని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.